రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకి ఎక్కడ లేని పబ్లిసిటీ వచ్చింది. లోకేష్ దాని మీద కేసుల మీద కేసులు వేయడంతో ప్రజలను బాగా ఆకర్షించింది. తెలంగాణ హైకోర్టు దాని మీద స్టే ఇవ్వడాన్ని నిరాకరించింది. ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే దానికి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. అది కూడా ఏ కాదు, యూ అంటే కుటుంబ సమేతంగా చూడొచ్చు, అందులో అభ్యంతరకర సన్నివేశాలు లేవని సర్టిఫికేట్ ఇచ్చింది. దాని మీద కూడా లోకేష్ కోర్టులో ఛాలెంజ్ చేశాడు, సర్టిఫికేట్ ఇవ్వడం మీద కూడా. దాంట్లో మరి ఈయన పాత్ర గురించి ఏమన్నా ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయా, అసలు ఒక సినిమాకి సంబంధించి ఇంతగా ఎందుకు పోరాటం జరుగుతుందో తెలియదు. తెలుగుదేశం కార్యకర్తలంతా ఆయన ఇంటి మీద దాడి చేశారు, ఆయన దిష్టి బొమ్మ తగలబెట్టారు. ఆయన తల తీస్తే ₹1 ఇస్తానని చెప్పి ఒక తెలుగుదేశం సింపథైజరు టీవీ డిబేట్లో చెప్పుకొచ్చాడు. ఒక సినిమా నీ వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుందా, నీకొచ్చే ఓట్లను తగ్గిస్తుందా? భావ ప్రకటన స్వేచ్ఛ నాకుంది, ఆ భావ ప్రకటన స్వేచ్ఛను అనుసరించి నేను నా యొక్క ఉద్దేశాలని, నా అభిప్రాయాలని నేను ఒక సినిమా రూపంలో చెప్తున్నానని చెప్పి కోర్టులో రామ్ గోపాల్ వర్మ తరఫు లాయర్లు వాదించారు. కోర్టు స్టే నిరాకరించింది. ఒక సినిమా ఇంతగా డ్యామేజ్ చేస్తుందా అంటే నిజంగా మీరు ఏదైనా తప్పు చేశారా? ఆ తప్పుని క్లారిటీగా ఎత్తి చూపించే ప్రయత్నం ఏమైనా సినిమాలో జరిగిందా? చూద్దాం సినిమా వచ్చాక.